ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిగల కృపగల తండ్రి, అదే కాలం మీరు మాకు జ్ఞాపకం చేసిన మాటలు బట్టి మీకు వందనాలు. పునరుద్ధానం, జీవం మీరే అని ప్రభు అందరిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నాకు భౌతిక జీవాన్ని ఇచ్చే దేవుడువు, చనిపోయిన తర్వాత తిరిగి లేపి పునరుద్ధానాన్ని కూడా ఇచ్చే దేవుడవు, నిత్య జీవం కూడా ఇచ్చే దేవుడవు. అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం మీ వాక్యాన్ని మేము ధ్యానించకపోతుండగా మాతో మీరుండండి. ఆత్మదేవ మీరే మీ మాటలు సెలవివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నాతో మాతో కూడా మీరు మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రభా, సత్యదేవుడవు, ఆత్మ దేవుని యొక్క అభిషేకం, ఆత్మదేవుడు ఇచ్చేటువంటి అధికారం దయచేసి తండ్రి మీ మాటలు చెప్పడానికి కృపదయచేయమని వందనాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. చాలాసార్లు మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థం కాదు. అలాగ అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం కూడా సరిపోదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని ఇందాక ఆరాధనలో చూసాం. ఆయన నమ్మదగిన వాడు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన యోగ్యుడు అని. దేవుడు తన యొక్క కార్యాలు జరిగించేటప్పుడు, తన ప్రణాళికలు, తన ఉద్దేశాలు నెరవేర్చేటప్పుడు ఆయన కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లోంచి మనల్ని తీసుకెళ్తాడు. మనం నా వెనకాల ఉన్నటువంటి వాక్యం మీరు చూస్తే, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమనందు ఇండుట నాకు మేలు. శ్రమలు మనకు మేలు అని చెప్పేటువంటి ఇంకో గ్రంథం లేదనుకుంటా నేను. శ్రమలు మనకు మేలు. ఒక విశ్వాసికి శ్రమలు అతనికి జీవన శైలిలో ఒక భాగం. శ్రమలు నాకు అక్కర్లేదు, శ్రమలు నేను కోరుకోవట్లేదు అని అంటే చాలా దేవుని యొక్క ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నామని అర్థం. దేవుడు అనేక విషయాలు శ్రమల్లో నేర్పించడానికి ఇష్టపడతాడు. మనం ఇక్కడ నేర్చుకునే దానికంటే శ్రమల ద్వారా నేర్చుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉదయకాలం 2 కుటుంబాలని మీ ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. ఒక కుటుంబం, శ్రమల్లోంచి వెళ్ళినటువంటి ఒక స్త్రీ ఏ విధంగా ఒక దేశానికి దీవెనగా మారిందో ఆ కుటుంబం గురించి. అదే సమయంలో మరి ఒక కుటుంబం దేవుని యొక్క బాధ్యతను విస్మరించి, దేవుడంటే లెక్క లేకుండా జీవించి, దేవుని యొక్క శాపాన్ని తన కుటుంబం మీదకే కాకుండా తన వంశం మీద కూడా తీసుకొచ్చినటువంటి మరి ఒక కుటుంబం. 2 కుటుంబాలని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. దానికి సందర్భంగా 2 వాక్యాలు కూడా చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. 1వ సమూయేలు 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం. నేను చదువుతున్నాను, మీరు వినండి, గమనించండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్న లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానికి యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను.
ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుకొనిచుండెను. 2వ అధ్యాయం 1 సమూయేలు 2వ అధ్యాయం 27వ వచనం నుంచి 31వ వచనం వరకు. 2వ సమూయేలు 2వ అధ్యాయం క్షమించండి 1వ సమూయేలు 2వ అధ్యాయం 27వ వచనం నుంచి 31వ వచనం వరకు. అంతటా దైవజనుడొకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదు ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతనిని ఏర్పరచుకుంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఏల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగమును పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. 2 కుటుంబాలు మనందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం. సమూయేలు యొక్క కుటుంబం, ఏలి యొక్క కుటుంబం. చాలా సార్లు మనం ఈ కుటుంబాల గురించి విన్నాం. అయితే ఈ ఉదయకాలం కూడా మరొకసారి దేవుడు ఏ పాఠాలు మనకి నేర్పించాలనుకుంటున్నాడో ఆ పాఠాలను కొద్దిసేపు నేర్చుకుందాం. మొదటి విషయం, హన్నా జీవితంలో జరిగిన మొదటి విషయం చూస్తే, సామాన్యమైన కుటుంబ సమస్యలు, కుటుంబాల్లో ఉండేటువంటి కొన్ని సమస్యల్లోంచి ఒక ప్రార్థన వీరురాలు బయటికి రావడం మనం చూస్తాం. దాని గురించి చూద్దాం. ఏ విధమైన కుటుంబ సమస్యలు ఆమెకు వచ్చినాయి? కుటుంబ సమస్యల్లోంచి ప్రార్థన వీరురాలుగా మారిన హన్నా. లేవీయుడైనటువంటి ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గోత్రం లేవీ గోత్రం. ఎఫ్రాయిము మన్యము అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆయన చాలా భక్తిగల వాడు. ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి ఒకసారి ఇశ్రాయేలీయులందరూ వెళ్ళాలి. అప్పుడు షిలోహులో దేవుని ప్రత్యక్ష గుడారం ఉండేది. యెరూషలేములో కాదు, షిలోహులో ఉండేది. షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉండేది, ఒక మందిరం లాంటిది. అక్కడే మందసం అవన్నీ ఉండేవి. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయులు కనీసం ఒక్కసారి సాధారణంగా పస్కా పండుగకి ఎక్కడెక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నా కూడా ఆ మందిరానికి వచ్చేవాళ్ళు. ఆ విధంగా ఈయన కూడా, ఈ ఎల్కానా అనేటువంటి ఈ లేవీయుడు కూడా అక్కడికి వెళ్ళి తన కుటుంబంతో కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవాడు. ఆ బలి అర్పించాల్సింది అర్పించి వచ్చేవాడు. చాలా భక్తిగల కుటుంబం. భార్యను అతని భార్య పేరు హన్నా. ఈ హన్నా తన భార్య అంటే చాలా చాలా ఇష్టం అతనికి. చాలా మంచి భక్తిగల స్త్రీ ఆమె. దేవుని యందు చాలా భక్తి కలిగినది, చాలా ఓర్పు కలిగింది కూడా. అలాంటి ఆమెను చాలా ప్రేమతో చూసుకునేవాడు. అయితే ఏళ్ళు గడుస్తున్నాయి, కానీ ఆమెకు పిల్లలు పుట్టలేదు. 10 సంవత్సరాలు అయిపోయినాయి, పిల్లలు పుట్టలేదు. ఇశ్రాయేలీయుల్లో పిల్లలు పుట్టకపోవడం అంటే అది చాలా నిందతో కూడింది. గొడ్రాలుగా ఉండడం అనేది చాలా నింద వచ్చేటువంటి ఒక పరిస్థితి. ఇద్దరికీ బాధగానే ఉంది లోపల, కానీ అది వాళ్ళ చేతుల్లో లేదు. అక్కడ ఒక మాట రాశాడు చూడండి, 1వ అధ్యాయంలోనే
5వ వచనం. హన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎవరు దానికి కారణం ఎవరు? ఆమె ఆరోగ్యం కాదు. ఆమె యొక్క పొరపాటు కూడా కాదు. ఎల్కానాలో కూడా సమస్య లేదు. ఎవరు చేశారు అనంటే యెహోవా ఆమె గర్భాన్ని మూసేశాడు. దేవుని వాక్యంలో చాలా సార్లు ఇలాంటివి జరిగినాయి. దేవుడు ఒక ఒక స్త్రీ యొక్క గర్భాన్ని ఆశీర్వదించడానికి ముందు కొన్ని కష్టాల్లోంచి ఆమెను తీసుకుని వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. బైబిల్‌లో అలాంటి ఉదాహరణలు ఉన్నాయి. శారా ఉదాహరణకి అబ్రహాం భార్య. దాదాపు 25 సంవత్సరాలు దేవుడు ఆమె గర్భాన్ని మూసాడు. పిల్లోడిని ఇస్తానని చెప్పిన తర్వాత. అంతకుముందు ఎంతకాలమో. ఆమెకు పిల్లవాడు పుట్టింది 85 సంవత్సరాలు. 85, 90 సంవత్సరాల్లో. అంటే దాదాపు పెళ్ళైనప్పుడు దాదాపు 20 సంవత్సరాలు ఎంత ఉంటది? 60 సంవత్సరాలు. ఇక రిబ్కా ఇస్సాకు భార్య. పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత ప్రార్థన చేసుకున్నారు. తర్వాత దేవుడిచ్చాడు. అలాగే రాహేలు యాకోబు భార్య. ఎంతో ప్రార్థన చేసిన తర్వాత యోసేపు, బెన్యామీన్ అనేటువంటి 2 పిల్లలు పుట్టారు. ఇలాగా దేవుని వాక్యంలో అనేక మంది యొక్క జీవితాల్లో దేవుడే వాళ్ళ గర్భాన్ని మూసేసినట్లుగా చూస్తాం. ఇక్కడ హన్నాకు కూడా పిల్లలు లేకపోవడానికి కారణం అదే. దేవుని యొక్క సార్వభౌమత్వం ఉదయకాలం ఆరాధనలో కూడా వచ్చింది. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన గాయం చేయువాడు, గాయం మార్పువాడు. గర్భాన్ని మూసేవాడు, గర్భాన్ని తెరిచేవాడు కూడా ఆయనే. ఆయన ఏదైనా కార్యం చేస్తే దాని వెనకాల తప్పకుండా ఉద్దేశ్యాలు ఉంటాయి. దేవుని సంకల్పాలు ఉంటాయి. దేవుని యొక్క విశ్వాస జీవితంలో ఒక కష్టం, ఒక నష్టం, ఒక బాధ, ఒక శ్రమ వస్తే దానికి తప్పకుండా వెనకాల ఒక ఉద్దేశ్యం ఉంటుంది. దేవుని ఉద్దేశ్యం. అవిశ్వాసాల జీవితంలో గురించి నేను చెప్పట్లేదు. విశ్వాసాల జీవితాల్లో వచ్చే ప్రతి కష్టం వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. అది మనల్ని కరెక్ట్ చేయడానికి, సరి చేయడానికో, లేకపోతే మనల్ని ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోకి తీసుకెళ్ళడానికో, లేకపోతే మన ద్వారా మరి ఒకరిని ఆశీర్వదించడానికో దేవునికి ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే మనల్ని కొన్ని కష్టాల్లోంచి పంపించడం. ఇక్కడ హన్నా జీవితంలో కూడా ఈ కష్టంలోంచి ఆమె వెళుతుంది. హన్నా ఇంకో కష్టం కూడా వచ్చింది. ఏంటంటే ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు. కాబట్టి భర్త ఏమనుకున్నాడంటే అక్కడ ఉన్నటువంటి సాంఘిక పద్ధతి ప్రకారంగా మరి ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు పెనిన్నా. అయితే ఆమెను పెళ్లి చేసుకున్న వెంటనే ఒక 4 పిల్లలు పుట్టారు. ఒక 2 కొడుకులు పుట్టారు, 2 కూతుళ్ళు పుట్టారు. అది చూసిన తర్వాత హన్నాకు అర్థమైంది ఏంటంటే సమస్య ఎల్కానాలో లేదు, సమస్య నాలోనే ఉందనుకుంది. తన ఉద్దేశ ప్రకారంగా సమస్య నాలోనే ఉంది. కాబట్టి నాకు అర్థమైంది తను చేయవలసింది ఏమనుకుందంటే ఈ సమస్య నాకు మించింది. పైగా కేవలం అంత మాత్రమే కాదు, తన సవతైనటువంటి పెనిన్నా ప్రతిసారి వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళేటప్పుడు కుటుంబం అంతా కలిసి వెళ్ళేది. వెళ్ళినప్పుడు సూటిపోటి మాటలతోటి ఆమెను మరింత బాధ పెట్టేది. ఆ మాట చూడండి. 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవుచుండెను. అది ఆమెకు 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను.
ప్రతిసారి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి, షిలోహు దగ్గరికి వెళ్ళేటప్పుడు, "ఆ పిల్లలు లేని దానికి నీకెందుకు" అని అంటా ఉండేది. పిల్లలు లేని దానికి నీకెందుకు ఈ షోకు రెండంతలు ఇచ్చేటప్పుడు, "ఆ! ఆళ్ళాయన మా ఆయన ఆమెకి చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు కావాలి. అందుకని రెండంతలు పిల్లలు లేని దానికి, పిల్లలు లేని దానికి, పిల్లలు లేని దానికి, పిల్లలు లేని దానికి" ఈ మాట ఎక్కువగా వాడేది. కుమిలిపోయింది హన్నా. మాటలతో వేధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాటలతో చంపేస్తారు వాళ్ళు. వాళ్ళు ఒక వ్యక్తిని వేధించాలి అనంటే మాటలు ఉపయోగిస్తారు. సరిగ్గా గుచ్చుకునే మాటలు ఉపయోగిస్తారు. అలాంటి మాటలతో ఈమెను వేధించింది. ప్రతిసారి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళకుండా ఏడుస్తూ వెళ్ళేది. బాధతో వెళ్ళేది. అన్నం కూడా తినేది కాదు. అన్నం సహించేది కాదు. ఎందుకంటే ఆమె తన అంటున్న మాటలు అలాంటివి. ఇలాంటి పరిస్థితుల్లో ఇది 4, 5 సంవత్సరాలు కొనసాగింది. అప్పుడు అర్థమైంది హన్నాకి, ఈ సమస్య నా భర్త తీర్చేది కాదు. నా సవతి కూడా తీర్చేది కాదు. నేను కూడా తీర్చుకునేది కాదు. నాకుండే ఒకే ఒక ఆధారం దేవుడే. కష్టాలు వచ్చినప్పుడు చాలా సార్లు మనం మనుషుల వైపు చూస్తాం. అటు ఇటు చూస్తాం. కానీ పైకి చూడం. పైకి చూడమని దేవుడు చెప్తాడు. కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూడడానికి కష్టాలు ప్రేరేపిస్తాయి. ప్రాబబ్లీ నేననుకుంటాను, దేవుడు హన్నా తనను ప్రార్థన చేయాలని ఇంతకాలం కనిపెట్టి ఉండొచ్చు. అన్న పైపైన ప్రార్థన చేసుండొచ్చు. పైపైన ప్రార్థనలు. పైపైన ప్రార్థనలు చాలా సార్లు పైపైన ప్రార్థనలు చేస్తాం. కానీ దేవుడికి కావాల్సింది ఒక నిజమైనటువంటి హృదయపూర్వకమైన ప్రార్థన. ఇక్కడ అన్న ఆహ్, యొక్క ప్రార్థన చూడండి. అన్న మందిరానికి వెళ్ళింది. ఒక సంవత్సరం అలాగే అందరూ కలిసి మందిరానికి వెళ్లారు. మందిరానికి వెళ్ళినప్పుడు 9వ వచనం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ స్తంభము దగ్గర యాజకుడైన ఏలీ మందిరము స్తంభము దగ్గర ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో తన మనస్సును కుమ్మరించేసింది. పెనిన్నా మీద నెపం వేయలేదు. ఈమె ఇలా నన్ను బాధ పెడుతుంది అని చెప్పలేదు. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు అని అనట్లేదు. ఎవరి మీద కూడా నెపాలు వేయట్లేదు. దేవుని ముందు తన హృదయ భారాన్ని కుమ్మరించేసింది. దేవుడికి అలాంటి ప్రార్థన కావాలి. ఆమె ఎంత ఏడ్చుతూ ప్రార్థన చేసిందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, దాని అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడైన యెహోవా, సమస్త జీవులను పరిపాలిస్తున్నటువంటి యెహోవా, ఏదైనా చేయగలిగినటువంటి యెహోవా అని చెప్పి ఆమె అడ్రెస్ చేసింది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలు అని ఆమె 3 సార్లు అంది. నీ సేవకురాలు, నీ సేవకురాలు, నీ సేవకురాలు. అక్కడ వాడిన పదం ఏంటంటే బాండ్ స్లేవ్, అంటే బానిస. ఇంట్లో పనిచేసేటువంటి, అంటే డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి బానిస. ఆ దినాల్లో బానిసలు ఉండేవాళ్ళు. వాళ్ళు బయట నుంచి కొనుక్కునేవాళ్ళు. బానిసకు హక్కులుండవు. బానిసకు హక్కులుండవు. నువ్వెందుకు చేసావు నాకు అని దేవుణ్ణి అడగడానికి వీల్లేదు. ఆమంటుంది, నేను బానిసని. నువ్వు నాకు ఎందుకు ఈ క్షమ ఇచ్చావని నేను అంటలేదు. ఎందుకు నాకు ఇలాంటి సవతనిచ్చావని కూడా నేను అంటలేదు. ఎందుకు నాకు ఈ గర్భం లేకుండా చేసావని కూడా అనడానికి నాకు హక్కు లేదు. నా హక్కులన్నీ నేను విడిచిపెడుతున్నాను. నేను బానిసని. నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసిన యెడల అంటుంది. నాకు హక్కు లేదు ప్రభా నిన్ను అడగడానికి, కానీ నేను నిన్ను అడుగుతున్నాను, నాకొక మగబిడ్డను దయచేయి. ఆ బిడ్డ మీద కూడా నా హక్కు తీసేసుకుంటాను. ఆ బిడ్డను మళ్ళీ నీకే ఇచ్చేస్తాను. నాకు దయచేసి నా ఈ నా ఈ పరిస్థితిని నువ్వు గుర్తించి నాకు సహాయం చేయమని ఆమె
దేవుణ్ణి అడుగుతుంది. ఆమె చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థనగా ఉందో మనం అక్కడ చూస్తాం. ఆహ్, ఆమె చేసిన ప్రార్థనలో ఈ ఈ 2 విషయాలు మనం చూస్తాం. ఒకటేంటంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించింది. రెండోది తన యొక్క బాధకు, కష్టానికి ఎవరి మీద నెపం వేయట్లేదు. రెండోది తగ్గించుకుంది. ఎంత తగ్గించుకుందంటే, నాకు హక్కులు లేనటువంటి ఒక బానిస లాంటి దాన్ని. నిన్ను అడగడానికి గాని, లేకపోతే పొందడానికి కానీ, లేకపోతే ఎవరి మీదైనా నెపం వేయడానికి కానీ నాకు హక్కు లేదు. నేనొక బానిసను. ఈ బానిస లాంటి నా మీద కనికరం చూపించు అని దేవుని దగ్గరికెళ్ళి తన మనసులో ఉన్న బాధంతా కూడా వెళ్ళగక్కేసింది. మనసంతా కూడా దేవుని ముందు పరిచేసింది. ఏడుస్తా ఉంది, ఏడుస్తా ఉంది, ఏడుస్తా ఉంది. కళ్ళెమ్మట నీళ్లు కారిపోతా ఉన్నాయి. గట్టిగా కూడా చెప్పట్లేదు. నోరు మెదుపుతా ఉంది అంతే. అక్కడ కూర్చున్నటువంటి ఏలి అనుకున్నాడు, ఈమె తాగొచ్చింది కావాలనుకున్నాడు. అంటే ఎంత ఊగిపోతుందో ఆ బాధతోటి, ఆ మనోవేదనతోటి. అయితే ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆ ఏలీతో మాట్లాడింది తర్వాత ఆయన 17వ వచనం, 16వ వచనం. నీ సేవకురాలనైన ఆయన కూడా అంటుంది, నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోప కారణమును బట్టి నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటుని అనెను. అంతటి ఏలి నీవు క్షేమంగా వెళ్ళు అని చెప్పాడు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి భోంచేసుకుని ఇంటికొచ్చేసింది. ఒక్కసారి తన యొక్క జీవితంలో ఎంత మార్పొచ్చిందంటే, ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు అర్థమైంది, నా మనసును కుమ్మరించేశాను దేవుని ముందు. ఈ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు అంత విశ్వాసం వచ్చింది? ప్రార్థనలో వస్తుంది విశ్వాసం. దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి, సామర్థ్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆయన నమ్మదగిన వాడు, ఎలాంటి కార్యాలనే చేయగలడు అని ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే అద్భుతమైనటువంటి దేవుడు జవాబిస్తాడు. ఆమెకు అర్థమైంది ఒకటేంటంటే, తప్పకుండా దేవుడు నాకు జవాబిస్తాడు. ఎలా చెప్పగలం చూడండి. తర్వాత ఆమె భోజనం చేయకుండా ఉండేటువంటి ఆ పరిస్థితి మానేసింది. ఇక హ్యాపీగా ఇంటికెళ్ళిపోయింది. భోంచేస్తుంది. ఏడవట్లేదు. తన పెనిన్న ఎన్ని మాటలన్నా కూడా అసలు ఏమీ ఏడవట్లేదు. తన ముఖ వర్చస్సు మారిపోయింది. మనం తర్వాత చూస్తే, జాగ్రత్తగా చూస్తే, ఆమె ఇంటికెళ్ళిన తర్వాత చూడండి 18వ వచనం. వెళ్ళి నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దుఃఖం పోయింది. దేవునితో తాను చేసుకున్న నిబంధన, దేవుని మొక్కుబడి తప్పకుండా దేవుడు తీరుస్తాడని నమ్మింది. ఆ తర్వాత ఆయన్ను ఆరాధించింది కూడా. 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామా తమ ఇంటికి వచ్చిరి. ఆరాధించింది దేవుణ్ణి. మొక్కడం అంటే ఆరాధన చేయడం. దేవుని దగ్గర సన్నిధిలో ఆరాధించింది. దేవా, నువ్వు నా ప్రార్థన విన్నావు, నాకు తప్పకుండా జవాబిస్తావు అని వచ్చింది. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా కొద్ది దినాలకే గర్భం ధరించింది. అద్భుతం కదా! ఒక భయంకరమైన కష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ దేవుని దగ్గర తన యొక్క బాధను విన్నవించుకుని, ఆ బాధల్లోంచి తన మనసునంతా దాని ముందు కుమ్మరించి, ఒక ప్రార్థనా వీరురాలు దేవుని చేతులను కదిలించింది. దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించేటట్లుగా చేసింది. మన జీవితాల్లో కూడా ఇది సత్యం. దేవుడు నువ్వు నేను ప్రార్థన చేయాలనే కోరుకుంటాడు. ఆయన సన్నిధిలో ఆ విధంగా పట్టుదల కలిగి ప్రార్థించాలని కోరుకుంటాడు. మనకి ఏదో ఒక లోటు ఉంది. మనం ఏదో ఒక పాపం మీద జయం పొందలేకపోతున్నాం. మనకి ఏదో ఒక సమస్య ఉంది. దాని మీద విజయం పొందలేకపోతున్నాం. అందుకనే దేవుడు నువ్వు ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని ఒక కష్టంలో తీసుకొచ్చాడు. ఒక బాధలో పెట్టాడు. ఒక సందులో ఇరికిచ్చాడు. ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయాలని దేవుడు కోరాడు. అందుకనే ఆ ప్రార్థన చేసిన తర్వాత ఈ హన్నాకి దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. ఇక్కడ ఒక మాట ఉంది, తన్ను ఘనపరిచిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఆ తర్వాత ఆమెకు 5గురు పిల్లలు పుట్టారు.
హన్నాకి ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. సమూయేలు తర్వాత ఒక ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఎంత అద్భుతం! దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఇవ్వకుండా ఆపుతాడు. కారణం ఏంటంటే, ఆయన పెద్దది ఇవ్వాలని కోరుకుంటాడు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకనే తన వైపు తిప్పుకోవడానికి, తన మార్గంలోకి లాక్కోవడానికి కొన్ని ఇరుకులైన పరిస్థితుల్లోంచి పెట్టి, ఆ తర్వాత దీవించడానికి, ఇవ్వడానికి ప్రారంభిస్తాడు. హన్నా జీవితం మనకది చెప్తుంది. రెండో విషయం ఏంటంటే, సమూయేలుని దేవుని కోసం పెంచినటువంటి విధానం. హన్నా సమూయేలు పుట్టిన తర్వాత దేవుని కోసం అతన్ని పెంచిన విధానం. ఎంతకాలం పెంచిందో తెలుసా మీకు? 4 సంవత్సరాలు. యూదా దేశంలో 3 సంవత్సరాలకి పాలు విడుస్తారు పిల్లలు. 3 సంవత్సరాల దాకా తల్లి పాలిస్తారు. ఆమె దేవుడితో చేసుకున్నటువంటి మొక్కుబడి ఏంటంటే, పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని దేవునికి ఇచ్చేయాలని. ఎలాంటి త్యాగం! ఒక తల్లి పాలు విడిచిన బిడ్డని దేవునికి ఇవ్వడానికి ఎంత కష్టం! తన ప్రాణం పోతది. గొడ్రాలుగా ఉండడం ఇంకా ఈజీ. దానికంటే గొడ్రాలుగా జీవితాంతం ఉండడం ఈజీ. కానీ పుట్టిన ప్రథమ బిడ్డని, పుట్టిన జ్యేష్ఠ కుమారుణ్ణి తీసుకెళ్లి దేవుని చేతిలో చిన్న బిడ్డగా ఉండగానే ఇచ్చేయడం అనేది ఎంత భయంకరమైనటువంటి త్యాగం అది. గుండె పగిలిపోతోంది. చిన్న ఎత్తుకున్న పిల్లలున్నారు. అలాంటి పిల్లల్ని దేవునికి ఇచ్చేయడం. ఒక 4 సంవత్సరాలు పెంచింది. 4 సంవత్సరాల్లో ఆ బిడ్డకు ప్రార్థన ఎలా చేసుకోవాలో నేర్పించింది. దేవుని మందిరంలో ఎలాగా సేవ చేయాలో నేర్పించింది. పెద్దలతో ఎలాగ మాట్లాడాలో నేర్పించింది. ఎలాగ దేవునికి నమ్మకంగా జీవించాలో నేర్పించింది. తన బిడ్డ వెళ్తున్నటువంటి ప్రదేశం మంచి ప్రదేశం కాదు. అది రౌడీలతో ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఇద్దరు కూడా భయంకరమైన వ్యభిచారులు, భయంకరమైన తిండిపోతులు. అలాంటి ఒక నరక కోపంలోనికి తన బిడ్డను పంపించడానికి ఇష్టపడింది. ఎందుకంటే దేవునికి తను చేసినటువంటి మొక్కుబడి అలాంటిది. నాకు మగబిడ్డనిస్తే ప్రభువా నేను ఇచ్చేస్తాను నీకు. ఆ బిడ్డ చచ్చిపోయేదాకా నీకు నాజీరుగా ఉంటాడు. అంటే ఆ బిడ్డ ఆ బిడ్డ దేవునికి ప్రతిష్ఠితుడు. నాజీర్ అంటే దేవునికి ప్రతిష్ఠితుడు. అలాగా నాజీరుగా ఉంటాడు. నీకు నువ్వు ఆ బిడ్డతో ఏం చేసుకోవాలని చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక దాసురాలని. నాకు ఇది చెయ్యి, నా బిడ్డని ఇలా చెయ్యి నేను అడగలేను. నాకు హక్కు లేదు. అందుకనే ఆ బిడ్డని నీ చేతికి ఇచ్చేస్తున్నానని చెప్పి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసింది. ఎలాగా జీవించాలో, ఎలాగా ప్రార్థన చేసుకోవాలో నేర్పించింది. ఒక తల్లి త్యాగం లోంచి సమూయేలు బయటకొచ్చాడు. ఒక తల్లి ప్రార్థనలోంచి సమూయేలు బయటకొచ్చాడు. సమూయేలు పెరిగి పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేల్ దేశం అంతటికి చివరి న్యాయాధిపతి. ఇశ్రాయేలీలకి న్యాయాధిపతులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. మనకి బైబిల్లో కూడా ఆ గ్రంథం ఉంది. ఇశ్రాయేలీల్లో చివరి న్యాయాధిపతి సమూయేలు. ఆ దేశం మొత్తానికి దేవుని కట్టడల్లో నడిపించిన వాడు, అధిపతిగా ఉన్నవాడు. ఆయన అలాంటి అద్భుతమైన వ్యక్తిగా ఆ తల్లి అతని దేవుడికి ఇవ్వడం వల్ల జరిగింది. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది పిల్లలు మీ ఒళ్ళో ఉన్నారు. చాలా మంది మీ ఇంట్లో ఉన్నారు. పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళని దేవుడు ఏదో మీ సరదాలు తీర్చడానికి ఇవ్వలేదు. మీ సరదాలు తీర్చడానికి ఇవ్వలేదు పిల్లల్ని. దేవుని కోసం పెంచడానికి ఇచ్చాడు. విశ్వాసుల కుటుంబంలో పిల్లలు పెరగడం అనేది వాళ్ళ భాగ్యం. కానీ నిజంగా వాళ్ళకి పెంచవలసిన రీతిగా పెంచుతున్నామా లేదా? అది దేవుడు మనకి అడిగేటువంటి ఒక ప్రశ్న. సమూయేలుని పెంచినట్లుగా నేను పెంచగలం. చిన్ననాడే వాళ్ళ హృదయాల్లో ఆ బీజాలు వేయాలి. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి, ఒక బిడ్డ రక్షించబడ్డానికి చాలా మంచి సమయం ఎప్పుడంటే 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో. 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో మీ ఇంట్లో 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలుంటే వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయండి. విలపించండి దేవుని దగ్గర. హన్నా విలపించినట్లుగా మీ బిడ్డలు రక్షించబడతారు. ప్రభువా నా బిడ్డను కాపాడు. నా బిడ్డ మీద సాతానుడు చెయ్యి వేయకుండా చేయి.
ఎందుకంటే మీ బిడ్డల వెంట ఒక నరహంతకుడు తిరుగుతున్నాడు. ఆ సత్యం మీకు అర్థమైందో లేదో తెలియదు. ఒక అబద్ధీకుడు, ఒక మోసగాడు, ఒక నరహంతకుడు మీ బిడ్డల్ని చంపేయడానికి తిరుగుతున్నాడు. మీ బిడ్డలు కాపాడబడాలి అనంటే, మీ బిడ్డలు దేవుని మార్గంలో ఉండాలనంటే, ఒకే ఒక మార్గం ఏంటంటే, ఆ బిడ్డని దేవుని చేతిలో పెట్టడమే. ఆ బిడ్డకి దేవుని మార్గం చెప్పడమే. ఆ బిడ్డ గాని దేవుని మార్గంలో ఉంటే హి ఈజ్ సేఫ్ ఫర్ ఎవర్. ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా సేఫ్. దేవుని యొక్క భద్రమైన చేతుల్లో కాపాడబడతాడు. ఎంతమందికి తల్లిదండ్రులకి ఆ ఎరుక ఉంది? నా బిడ్డ రక్షించబడాలి, నా బిడ్డ రక్షించబడాలి అని ఎన్నిసార్లు ఏడిచారు, ఎన్నిసార్లు కన్నీరు కార్చారు. బిడ్డలు రక్షించబడకపోవడానికి కారణం తల్లిదండ్రులే. బిడ్డలు మార్గం విడిచిపెట్టి వెళ్ళడానికి కారణం తల్లిదండ్రులే. ఈనాడు సమాజం ఎలా ఉందంటే కారణం తల్లిదండ్రులే. ఒక దేశం మన ఇళ్లలో తయారవుతుంది, ఒక సమాజం మన యొక్క ఇండ్లలో తయారవుతుంది, తల్లిదండ్రుల యొక్క పెంపకంలోనే ఉంటుంది. ఒక విశ్వాస కుటుంబంలో బిడ్డ పుట్టడం అనేది ఆ బిడ్డ అదృష్టం. తల్లిదండ్రులు ఇద్దరు విశ్వాసులు అవ్వడం అనేది ఆ బిడ్డ యొక్క అదృష్టం. అంతకంటే భాగ్యవంతులు ఇంకొకరు ఉండరు. గొప్ప గొప్ప అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పడడం అదృష్టం అని నేను చెప్పట్లేదు. ఒక విశ్వాసుల ఇళ్లలో పెట్టడం అనేది ఒక అదృష్టం. కూర్చున్న ఎవరస్తులు ఉన్నారు, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు విశ్వాసులుగా ఉండడం మీ భాగ్యం. ఎందుకంటే వాళ్ళు దేవుని గురించి చిన్నప్పుడే వాళ్ళకి తెలియజెప్పగలరు. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో కలిసి మోకరించి ప్రార్థన చేస్తారు. బిడ్డలు తగిన కాలంలో దేవుని యొక్క చేతిలోకి రావాలని ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి బోధిస్తారు. 4 సంవత్సరాలే హన్నా తల్లి సమూయేలు తల్లి అనే హన్నాకి ఇవ్వబడిన కాలం. ఈ 4 సంవత్సరాల్లో బిడ్డని అద్భుతంగా తయారు చేసింది. 4 సంవత్సరాలు అయిన తర్వాత బిడ్డని ఎత్తుకెళ్ళిందండి, ఎత్తుకెళ్ళింది. చూడండి ఒకసారి మాట 24వ వచనం, 1వ అధ్యాయం 24. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షిలోహు మందిరమునకు వచ్చెను. ఏడుస్తా వచ్చి ఉంటుందా? లేదు, ఏడుస్తా రాలేదు. ఇంకా తర్వాత ఆమె ఏడవలేదు. ఎందుకంటే నేను దేవునికి ఇస్తున్నాను. నా దేవుడు గొప్ప దేవుడు. నాకు గర్భం లేనప్పుడు నాకు గర్భాన్ని తెరిచి కుమారుని ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకి జవాబిచ్చాడు. నా బిడ్డని దేవుడి చేతిలో పెడుతున్నాను, దేవుడు కాపాడుతాడు. ఆ ధైర్యంతోనే వెళ్ళింది. ఒక చిన్న బిడ్డని, అప్పుడే నడక నేర్చుకుని ఉంటాడు. మరి ఇంకా కక్కగడుకోవడం తెలుసునో తెలియదు. అలాంటి చిన్న 4-5 సంవత్సరాల బిడ్డ, సరిగ్గా చొక్కా కూడా వేసుకోవడం తెలియదు. అలాంటి బిడ్డని ఎంత ట్రైన్ చేసిందో మనకు అర్థమవుతుంది. ఆ బిడ్డకి తనకు తెలుసును, ఒక 4 సంవత్సరాల కంటే తనకి టైం లేదు. ఈ ఇచ్చిన టైంలో ధర్మశాస్త్రం నేర్పించింది. దేవునికి ప్రార్థన చేయడం అంటే నేర్పించింది. దేవుని యొక్క మందిరంలో సేవ చేయడం అంటే నేర్పించింది. చూడండి అక్కడ 28వ వచనం, 1వ అధ్యాయం. కాబట్టి ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటి వాడు యెహోవాకు ప్రతిష్ఠించి చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఆ చిన్న బిడ్డ యెహోవాకు మొక్కడం కూడా నేర్పించింది. సహోదరుడు, సహోదరి, మీ ఒడిలో ఉన్న పిల్లలు నీ సరదా తీర్చడానికి కాదు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి. అందుకనే ఇచ్చాడు. చాలా మందికి బిడ్డలు లేరు, మీకు బిడ్డలు ఇచ్చాడు. ఎలా పెంచుతున్నారు మీ బిడ్డల్ని? నా బిడ్డల్ని, నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం? దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ అది. 3వ విషయం, సమూయేలు ఎదగడం ప్రారంభించాడు. ఆ చిన్న 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల సమూయేలు ఎదగడం ప్రారంభించాడు. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పరిచర్య చేసేది దర్శకొచ్చాడు. అక్కడ సమూయేలు యొక్క వయస్సు 7 నుంచి 8 సంవత్సరాలు.
అంతకుముందు కొన్ని విషయాలు జరిగినాయి, నేను దాన్ని చూడట్లేదు. ఇక్కడ 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు వయస్సు 7-8 సంవత్సరాలు. అప్పటికి 4, 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. లేకపోతే ఒక 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. యెహోవా సన్నిధిలో పరిచర్య చేస్తా ఉన్నాడు. ఏలీకి సహాయం చేస్తున్నాడు. తర్వాత పేజీ తిప్పండి. 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. పెద్దవాడయ్యాడు. ఇక్కడ ఏజ్ 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. 19-20 సంవత్సరాలు. యవనస్తుడు అయిపోయాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే అతని గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. సమూయేలు ఎదిగిన విధానం ఏంటో అక్కడ చెప్పబడింది చూడండి. కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున, తన తల్లి చేసినటువంటి ఆ యొక్క మొక్కుబడిని దేవుడు చాలా సీరియస్ గా తీసుకున్నాడు. సమూయేలుని దేవుడు తన చేతుల్లో తీసుకున్నాడు. సమూయేలు కూడా దేవుడు తనకు తోడుగా ఉండడానికి వేటి నుంచి అయితే దూరపరుచుకోవాలో దాన్ని దూరపరుచుకున్నాడు. దేవుడు అందరికీ తోడుగా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే కొన్ని విషయాలను మనం వదిలిపెట్టాల్సి ఉంది. ఎందుకంటే దేవుడు పాపం కలిసి జీవించవు. అందుకనే మనకి ఒక మాట ఎవరు యోవేలా ఎక్కడ ఒక మాట ఉంటుంది. అది ఆ మాట ఏంటంటే, సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడుతురా. ఆమోసు 3వ అధ్యాయం. ఆమోస్ సమ్మతి పడకుండా 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవరు. దేవుడు నేను కలిసి నడవాలి అని అంటే, దేవుడు నాకు తోడుగా ఉండాలంటే నేను సమ్మతించాలి. దేవుడు ఎవరితో అయినా తోడుగా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ కండిషన్ ఏంటంటే సమ్మతించాలి. మా ఇద్దరి మధ్యలో ఒక సమ్మతి ఉండాలి. ఒక అగ్రిమెంట్ ఉండాలి. అగ్రిమెంట్ ఏంటి? దేవుడు చెప్తాడు, నువ్వు చెప్పినట్లు నేను నడవను, నేను చెప్పినట్లు నువ్వు నడవాలి. నీకు ఇష్టం లేని అన్ని నాకు ఇష్టం లేని కాదు. నాకు ఇష్టం లేని అన్ని నీకు ఇష్టం లేకుండా ఉండకూడదు. నీకు ఇష్టపడకూడదు. దేవుడు పెట్టే కండిషన్ ఏంటంటే, నేను నీతో కూడా ఉండాలి అని అంటే నాకు ఇష్టం లేనివి నీ దగ్గర నుంచి తొలగించుకోవాలి. అదొక్కటే కండిషన్. దేవునికి ఇష్టం లేని మన దగ్గర నుంచి తొలగించుకోవడానికి ఇష్టపడితే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. సమూయేలుని దేవుడు అందుకనే ఆ మాట రాశారు, యెహోవా అతనికి తోడై ఉన్నందున. సో దేవుడు తోడుగా ఉండడానికి కావలసిన ఏర్పాట్లని తను చేసుకున్నాడు. రెండవది, అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. అతని మాటలు, నోరు చాలా భయంకరమైనది. నాలుక మన అవయవాలన్నిటిలో కూడా చాలా చెడ్డది అని బైబిల్ చెప్తుంది. అవయవాలన్నిటిలో కల్లా నాలుక చాలా చెడ్డది. దాన్ని సాధు చేసేవాడు ఎవడు కూడా లేడు. ఎవరికి అది కంట్రోల్కి రాదు అనండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మాటలుంటాయి. దాన్ని ఎవడూ సాధు చేయలేడు. అది ఎవరు సాధు చేయగలరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క ఆధిపత్యం కిందకు వస్తేనే నాలుక మన మాట వింటుంది. దేవుడు మన మాట విందు, దేవుని మాట వింటుంది. నాలుకని జాగ్రత్త పరుచుకోవడం అనేది విశ్వాసికి ఇట్స్ ఏ మస్ట్. సమూయేలు జీవితంలో సమూయేలు చేసిన మరి రెండో విషయం ఏంటంటే, తన నాలుకను చాలా జాగ్రత్త పరుచుకున్నాడు. అందుకనే అతడు చెప్పిన మాటల్లో ఏది కూడా వ్యర్థమైన మాట లేదు. అక్కడ ఒక మాట ఉంది కదా, సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. తప్పిపోవడం అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు. అతను ఏమైనా చెప్తే సత్యం మాత్రమే చెప్పేవాడు. తను అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే దేవుని యొక్క తోడులో తను నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, నా దేవుడు మాట తప్పని దేవుడు.
కాబట్టి నేను కూడా మాట తప్పకూడదు. అబద్ధం చెప్పడానికి వీల్లేదు. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలే జరిగించాలి అనుకున్నాడు. సో, సమూయేలు యొక్క జీవితంలో ఈ విషయాలు జరిగాయి. నోరుని జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. సమూయేలు నోటిని పరిశుద్ధంగా ఉంచుకున్నాడు కాబట్టి దేవుడేం చేశాడంటే, సమూయేలు నోటిని వాడుకోవడం మొదలుపెట్టాడు. సమూయేలు యొక్క నోటిని దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక ప్రవక్తగా చేశాడు. ప్రవక్త అంటే ఆ దినాల్లో దేవుని ఆత్మ వాళ్ళలోకొచ్చేది. ఆ దేవుని ఆత్మ ద్వారా ఇశ్రాయేలీయులకి ఏమైతే సందేశం ఇవ్వాలో వాళ్ళు ఆ సందేశాన్ని ఇచ్చేవాళ్ళు. సో, ప్రవక్తగా మారాడు. చూడండి. మరియు షిలోహులో యెహోవా దర్శనమిచ్చుడెను. 3వ అధ్యాయం చివరి వచనం. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచుండెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయెను. పైన 20వ వచనంలో కూడా ఉంది. ప్రవక్తగా స్థిరపడెను. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెను. ప్రవక్తగా మార్చాడు దేవుడు. అతడు ఏం చెప్తే అది జరుగుతుంది. అతను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు. కారణం, దేవుని తోడు కలిగి ఉన్నాడు. నాలుకను జాగ్రత్త పెట్టుకున్నాడు. పరిశుద్ధమైన జీవితం జీవించాడు. దేవుని కాపుదల కిందకున్నాడు. ఒక స్త్రీ చేసినటువంటి తన త్యాగాన్ని బట్టి దేవుడు ఎలా పెంచుతున్నాడో. సో, పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక అద్భుతమైనటువంటి విషయం అక్కడ రాయబడింది. దేవుని యొక్క దర్శనం సమూయేలు ద్వారా ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. దేవుడు ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో, దేవుడు సమూయేలు ద్వారా ఇశ్రాయేలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ దినాల్లో దేవుని గ్రంథాలు ఉండేవి కాదు. ఇలాగా మాట్లాడేవాళ్ళం కాదు. ఒక బోధ చేసేవాళ్ళు కాదు. ప్రవక్తలు దేవుని సందేశాన్ని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళేం చెప్తే అది దేవుని మాటగా తీసుకునేవాళ్ళు. సహోదరుడా, సహోదరి, ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఇక్కడ యవనస్తు స్త్రీలు ఉన్నారు. దేవుడు మాట్లాడడానికి ఏజ్ అడ్డం రాదు. మీ వయస్సు అడ్డం రాదు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి దేవుని వాక్యం రాకపోవచ్చు. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఆత్మీయులుగా ఉండకపోవచ్చు. మీరు ఆత్మీయులుగా ఉండడానికి ఇష్టపడితే దేవుడు మీ ద్వారా మాట్లాడతాడు. యవనస్తులు ఈ విషయం గ్రహించారు. సమూయేలు 20 సంవత్సరాల వయస్సు. అయితే దేవుడు అతని నోటిని వాడుకుని ఒక ప్రవక్తగా ఇశ్రాయేల్ దేశంలో అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఒక తల్లి ఒక దేశానికి దీవెనగా మారింది. దీవెన అనుగ్రహించింది సమూయేలు ద్వారా. మనం ఇక్కడతో ఈ కుటుంబాన్ని ఆపుదాం. మరి ఒక కుటుంబం దగ్గరికి వస్తాం. ఈ కుటుంబం ఏలీ కుటుంబం. ఏలీ కుటుంబం గురించి ఒక మాట చెప్పాలంటే, బాధ్యత విస్మరించిన యాజకుడు. బాధ్యత విస్మరించిన యాజకుడు. ఇశ్రాయేల్ దేశంలో యాజకులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో బలులు అర్పించడానికి యాజకులు ఉండేవాళ్ళు. ఈ యాజకులు దేవునికి మనుషులకి మధ్యలో మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. దేవుని సందేశం చెప్పడానికి, ప్రజల యొక్క ప్రార్థనలు దేవునికి వినిపించడానికి, దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు పాపం చేసినప్పుడు ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చేవాళ్ళు, లేదా ఒక పక్షి పిల్లని తీసేవాళ్ళు. ఆ పక్షి పిల్ల మీద వాళ్ళు చేతులు పెట్టి, అయ్యా మేము పాపం చేశాం అంటే, ఏం పాపం చేశావు అనేవాడు చెప్పేవాళ్ళు. ఆ పక్షిని మెడ కట్ చేసి అతని రక్తాన్ని అతనికి అలాగా ఆనించేవాళ్ళు. ఆ రక్తాన్ని ఒలికించేవాళ్ళు. అంటే అతనికి బదులుగా ఆ జీవి చచ్చిపోతుంది. ఆ విధంగా యాజకులు మనుషుల పక్షంగా దేవుని దగ్గర పరిచర్య చేసేవాళ్ళు. యాజకత్వం అనేది వంశపారంపర్యంగా వస్తుంది. వంశపారంపర్యంగా వచ్చేది. ఇది సెలక్షన్ కాదు. వంశపారంపర్యంగా వస్తుంది. కాబట్టి యాజకులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ పిల్లలకి చిన్నప్పుడే, మగపిల్లలే యాజకులుగా ఉండాలి. ఈ మగపిల్లలకి చిన్నప్పటి నుంచి యాజకత్వం గురించి చెప్పేవాళ్ళు. దేవుని దగ్గర ఎలాగుండాలి, దేవుడంటే ఎంత భయభక్తి కలిగి ఉండాలి, ధర్మశాస్త్రం నేర్పించేవాళ్ళు. జాగ్రత్తగా పెంచేవాళ్ళు. పరిశుద్ధత అంటే ఏంటో చెప్పేవాళ్ళు. ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో చెప్పేవాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా పెంచేవాళ్ళు. ఎందుకంటే తన తర్వాత వాళ్లే యాజకులుగా ఉండాలి. ఇక్కడ ఒక తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతను విస్మరించారు. యాజకుడైనటువంటి ఏలీ గాని, అతని భార్య గాని
వాళ్ళ పిల్లల్ని సరిగ్గా పెంచలేదు. అందుకనే వాళ్ళ పిల్లల గురించి ఏం రాశారో చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి. యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి. యాజకుని పిల్లలు, దేవుని మందిరంలో పరిచర్య చేసేటువంటి ఒక యాజకుని పిల్లలు మిక్కిలి దుర్మార్గులు. ఎందుకు? కారణం ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులే కారణం. పిల్లలు అలా చెడిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఏలీ యొక్క జీవితంలో ఏలీకి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే తిండిబోతుతనం. ఎక్కువగా తినేవాడు. మాంసాపేక్ష చాలా ఎక్కువ. అక్కడ బలి ఇచ్చేటప్పుడు బలి ఇచ్చిన తర్వాత 3 భాగాలు చేస్తారు. ఒక భాగం దేవుడికి, ఒక భాగం యాజకుడికి, ఇంకొక భాగం ఆ ఆ బలి తెచ్చిన వాళ్ళకి. యాజకుడికి వచ్చేటువంటి బలి భాగాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కాదు. కొన్ని వందల మంది వస్తారు, బలి ఇస్తా ఉంటారు. కొన్నిసార్లు 20 మంది, 30 మంది వస్తారు. ఇంట్లోకి బాగా మాంసం వస్తుంది. ఆ మాంసం తినడం అలవాటు పడ్డాడు. ఎక్కువ తినడం అలవాటు పడ్డాడు. తిని తిని ఎంత అయిపోయాడంటే కూర్చునేవాడు గాని, నిలబడేవాడు కాదు. నిలబడడానికి బ్యాలెన్స్ తప్పేది. అంత లావైపోయాడు. స్థూలకాయుడైపోయాడు. చివరికి అలాగే చచ్చిపోయాడు. తిండిబోతనం ఒక భయంకరమైన పాపం అని బైబిల్ చెప్తుంది. చాలా మందికి తెలియదు ఈ పాపం. తిండి తినడం పాపం ఎలాగవుద్ది అంటారు. కాదు. ఏదైనా కూడా ఒక 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 శృతి మించితే అది పాపం. ప్రత్యేకంగా తిండి. తిండి అనేది ఒక అడిక్షన్. ఒక వ్యసనం. ఒక వ్యసనం. కొంతమందికి కొన్ని తినకపోతే ఉండలేరు. కొంతమంది కొన్ని తాకకపోతే ఉండలేరు. కొంతమంది కొన్ని చూడకపోతే ఉండలేరు. కొంతమంది కొన్ని చెయ్యకపోతే ఉండలేరు. వ్యసనం. వ్యసనం ఎప్పుడు కూడా బానిసత్వంలోకి నడిపిస్తుంది. వ్యసనం బానిసత్వంలోకి నడిపిస్తుంది. నిన్ను అలా పట్టేసుకుంటది. నిన్ను చేసినట్లుగా చేస్తుంది. నువ్వు చేసిన దాకా ప్రాణం తీస్తుంది. వ్యసనం. తిండి కూడా ఒక వ్యసనం. దాన్ని మన కంట్రోల్‌లో ఉంచుకోకపోతే అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఏ ఏ వ్యసనమైనా అంతే. మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎలాగా? ఈ తండ్రి తిండిబోతు కాబట్టి పిల్లలు కూడా తిండిబోతులైపోయారు. తండ్రిని చూసి నేర్చుకుంటారు. మీరు ఏం చేస్తారో ఇంట్లో మీ పిల్లలు కూడా అదే చేస్తారు. మీరు కీసులాడుకుంటారా? మీ పిల్లలు కూడా అదే చేస్తారు. భార్యాభర్తల మధ్యలో అరుచుకుంటారా? పిల్లల ముందు అరుచుకునేటువంటి భార్యాభర్తలు చాలా మంది ఉన్నారు. విశ్వాసులు. మీ పిల్లలు వాళ్ళకు కూడా ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకోవడం నేర్పిస్తారు మీరు. వాళ్ళ మనసులు పాడైపోతాయి. వాళ్ళ మనసుల్లో తల్లిదండ్రుల గురించినటువంటి ఆ పిక్చర్ వేరుగా ఉంటుంది. ఎంతో ప్రేమగా మాట్లాడే తల్లిదండ్రులు, ప్రేమగా మాట్లాడుకునే తల్లిదండ్రులు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే తల్లిదండ్రులు. వాళ్ళని చూస్తూ పెరిగినటువంటి పిల్లలు వేరుగా ఉంటారు. భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకునే తల్లిదండ్రులను చూసిన పిల్లలు వాళ్ళ యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. దేవుని భయభక్తుల్లో పెరిగిన పిల్లలు వేరుగా ఉంటారు. అలాంటి భయభక్తులు లేనటువంటి పిల్లలు వేరుగా ఉంటారు. వాళ్ళ యొక్క తర్వాత జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి వీళ్ళేం చేసేవాళ్ళు. ఏలీ పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళయ్యారు. అప్పటికి ఏలీ పెద్దవాడైపోయాడు. కాబట్టి వీళ్ళేం చేశారంటే 50 సంవత్సరాలే యాజకత్వానికి రిటైర్మెంట్ 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అయిన తర్వాత యాజకుడు రిటైర్ అయిపోవాలి. 50 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇప్పుడు ఏలీ యొక్క ఇద్దరు కుమారులు యాజకులైపోయారు. వాళ్ళ పేరు హోఫ్నీ, ఫీనెహాసులు. చూడండి వాళ్ళు ఏలీ కుమారులు యెహోవా 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవా ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులయుండిరి. జనుల విషయంలో యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తపేలాలో గాని, గూనలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చిన ఇశ్రాయేలీయులందరినీ వీరు ఇలాగు చేయుచు వచ్చిరి. ఇదిగాక వారు క్రొవ్వును దహింపక ముందు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము
ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలను అని చెప్పుచూ వచ్చెను. ఎంత భయంకరం! దేవునికి ఇచ్చేటువంటి ఆ భాగంలో వాళ్ళేం చేస్తారంటే 3 భాగాలు చేస్తారని చెప్పాం గదా! ముందు 3 భాగాలు చేసే ముందు ఉడికిస్తారు. అయిపోయిన తర్వాత దాన్ని 3 భాగాలు చేస్తారు. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంటే అయి ఉడకముందే ఒక కుంకికరగిచ్చి మొత్తం బయటికి లాగుతారు. ఏది మంచి భాగమంతా గూడా వాళ్ళు తీసుకుంటారు. ఇశ్రాయేలీయులకి ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఇంకొక ఆచారం గూడా ఉంది. కొవ్వు తినకూడదు. కొవ్వంతా గూడా దేవునికి వెళ్ళాల్సిందే. అది మూత్రపిండాల మీదున్న కొవ్వు గాని, పేగుల మీదున్న కొవ్వు గాని మొత్తం తీసేస్తారు. తీసేసి మొత్తం దేవునికిచ్చే దాంట్లో పెడతారు. కొవ్వు దేవుని భాగం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొవ్వు గూడా తీస్తున్నారు. వాళ్ళు దాన్ని గూడా తీసుకెళ్ళి తింటున్నారు. పచ్చి మాంసము కావాలను అని చెప్పుచూ వచ్చిరి. ఆ క్షణమందే వారు కొవ్వును దహింతురు. తరువాత మీ మనస్సుకు వచ్చినంత మటుకు తీసుకుని వచ్చని వానితో ఆ మనిషి చెప్పిన యెడల అలాగు కాదు, ఇప్పుడే ఇయ్యవలెను. లేని యెడల బలవంతము చేత తీసుకుందుము అనిరి. కొవ్వు దహించిన తర్వాత మీరు మాంసం తీసుకోవచ్చండి అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. మాకు కొవ్వుతోనే కావాలనేవాడు. ఎంత భయంకరం! ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటు? తండ్రి మాంసాపేక్ష గలవాడు. తండ్రి తింటా వచ్చాడు. పిల్లలు కూడా నేర్చుకున్నారు. పిల్లలు ఒక మెట్టు ఎక్కువయ్యారు. ఇంకా కొంచెం కిందకొద్దాం. 22 ఏలి బహువృద్ధుడయ్యాడు. ఇక్కడ 60-70 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములు, వారు ప్రత్యక్ష గుడారంలో ద్వారం వద్దకు వచ్చి సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేటువంటి సేవ చేయడానికి వచ్చేటువంటి అమ్మాయిలతోటి లైంగిక పాపం చేయడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. ఏలీ కుమారులు ఎక్కడైతే తిండిబోత్తనం ఉంటుందో, ఎక్కడైతే తాగుబోత్తనం ఉంటుందో అక్కడ వ్యభిచారం కూడా ఉంటుంది. ఇవి మనుషుల్ని పట్టి పీడించేటువంటి వ్యసనాలు. స్త్రీలతో శయనించుడనే మాట చెప్పగానే వాటిని పిలిచి ఇట్లను, జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యము నాకు వినబడినది. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? ఎంత మెల్లగా చెప్పాడో చూడండి. ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారా? తప్పు కదా, చేయకూడదు కదా మనం. ఇదా చెప్పే విధానం? వ్యభిచారం జరిగింది దేవుని మందిరంలో. దేవుని మందిరంలో వ్యభిచారం జరిగితే ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే మరణ శిక్ష విధించాలి. లేకపోతే వారిని ఆ ఉద్యోగం నుంచి తీసేయాలి. రెండూ చేయలేదు. ఎందుకు? గారాబం. పిల్లలంటే గారాబం. చిన్నప్పటి నుంచి గారాబం చేశాడు. తల్లిదండ్రులారా, గారాబం చేయొద్దు పిల్లలకి. వాడు ఏం అడిగితే అది ఇవ్వద్దు. దేవుడు కూడా ఇవ్వడు అలాగా. గారాబం పిల్లల్ని నాశనాన్ని నడుపుతుంది. చాలా మంది పిల్లలు కింద పడి ఏడుస్తూ ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు, మూర్చొచ్చినట్టు లాగా. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ మాట వింటారని. దానికి లొంగొద్దు. దెబ్బ కొట్టండి కావాలంటే. బెత్తము వాడమనే దేవుడు చెప్తాడు. ఎక్కడ ఉందది? ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. సామెతలు 23:14. సామెతలు 23:14. ఇది చెయ్యలేదు ఎవరు? మన ఏలీ గారు. ఇది చేసుంటే వాళ్ళ కుమారులు మంచిగా అయిపోయేవాళ్ళు. 23:14 ఏముంది అక్కడ? 13 నీ బాలురను శిక్షించుట మానుకొనకము. నీ బాలురను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో వానిని కొట్టిన యెడల వాడు చావకుండును. బెత్తముతో వాణ్ణి కొట్టిన యెడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. పాతాళానికి పోకుండా తప్పించే మార్గం దేవుడు తన వాక్యంలో రాయించాడు. నీ పిల్లలకి కావాల్సిన డిసిప్లిన్ ఇవ్వాల్సిన అక్కర ఉంది. చిన్నతనం నుంచి 2వ సంవత్సరం నుంచి డిసిప్లిన్ చేయాలి. 2వ సంవత్సరం నుంచి ఆ ఏజ్కి తగినంత శిక్ష ఏజ్లో ఉండాలి. వాళ్ళు పెరుగుతా ఉన్నప్పుడు శిక్ష పెరగాలి 12వ సంవత్సరం దాకా. అంతే. 12వ సంవత్సరం తర్వాత వాళ్ళు నీ మాట వినరు. 12వ సంవత్సరం దాకా వాళ్ళని శిక్షించాల్సిందే. ఆ తర్వాత వాళ్ళ శరీరాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. 12వ సంవత్సరం దాటిన తర్వాత బెత్తం ఉపయోగిస్తామంటే కుదరదు.
కొంతమంది పెద్ద పిల్లల్ని కూడా కొడతారు, చెంపల మీద కొడతారు. ఎవడిచ్చాడు ఆ అధికారం? దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. అది మానసికంగా చాలా కృంగదీస్తుంది మనుషుల్ని. మంచి మాటలు చెప్పాల్సిందే. నువ్వు నువ్వు శిక్షించాల్సింది 12 సంవత్సరాల కింద. అప్పుడు మాత్రం ఖాళీ కూర్చున్నావు, అప్పుడు మాత్రం ఆటలాడావు, అప్పుడు మాత్రం బుజ్జగించావు, అప్పుడు మాత్రం గారాబం చేశావు. ఇప్పుడొచ్చి మా అబ్బాయి చెడిపోయాడు, మా అమ్మాయి చెడిపోయింది, మా మా పిల్లోడు మాట వింటలేదు. ఎందుకు ఈ నంగనాచి మాటలు? దేవుడు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా బిడ్డల్ని పెంచితే ఎందుకు వాళ్ళు ప్రభువు నమ్ముకోరు? తప్పకుండా నమ్ముకుంటారు. వాళ్ళకి నీవు ఒక మాదిరి ఇవ్వలేదు. నీ జీవితంలో, నా జీవితంలో వాళ్ళు మాదిరి చూడకపోతే వాళ్ళు ప్రభువుని నమ్ముకోరు. తల్లిదండ్రుల యొక్క ప్రేమలో వాళ్ళు దేవుని ప్రేమను చూస్తారు. తల్లిదండ్రుల యొక్క జీవితంలో వాళ్ళు దేవుని యొక్క నడతను చూస్తారు. మనమే వాళ్ళని చెడిపేసేది. ఇక్కడ ఈ ఇద్దరు పిల్లల్ని హొఫ్నీ, ఫీనెహాసుల్ని గారాబం చేశాడు కాబట్టే వాళ్ళు మాట వినలేదు. పెద్దయిన తర్వాత చెప్తున్నారు, అయ్యా ఎందుకయ్యా పాపం ఇలా చేస్తున్నారు, అమ్మాయిల్ని ఎందుకు చెరుపుతున్నారు? ఇలాంటి మాటలా మాట్లాడేది? ఒక అధికారంలో ఉండేటువంటి వ్యక్తి, ఒక కుటుంబ నాయకుడు, ఒక నాన్న, ఒక తండ్రి, ఒక తల్లి ఎలా మాట్లాడాలి? ఎవడ్రా మిమ్మల్ని పెట్టింది? తీసేయండి వీళ్ళని, తీసేయండి వీళ్ళని ఈ యొక్క జాబ్‌లోంచి అని చెప్పాల్సినటువంటి ప్రధాన యాజకుడు. అందుకనే ప్రభువు ఏమంటాడు చూడండి, 29వ వచనం. 29 నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన 2వ అధ్యాయం 29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఏల తృణీకరించున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు. జాగ్రత్తగా వినండి. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే నీ కుమారులని, నీ కుమార్తెలని గొప్ప చేసేవాళ్ళు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? దేవుని కంటే మీ కుమారులు మీకు ఎక్కువయ్యారా? దేవుని కంటే మీ కుమార్తెలు మీకు ఎక్కువయ్యారా? దేవుని శిక్ష వస్తుంది వాళ్ళ మీదకి. జాగ్రత్త. ఒక టైం వస్తుంది, మీ చేతుల్లో వాళ్ళని కంట్రోల్ చేయలేరు. నెత్తి నోరు బాదుకోవాల్సి వస్తుంది. కారణం మీదే తప్పు, నాదే తప్పు. వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన సమయంలో వాళ్ళని కరెక్ట్ చేయకపోతే, వాళ్ళని శిక్షించాల్సిన సమయంలో వాళ్ళని శిక్షించకపోతే వాళ్ళని మనం ఏమీ చేయలేం. సాతానుడు మన చేతుల్లోంచి, మన ఒడిలోంచి వాళ్ళని లాక్కుని తన ఒడిలో పెట్టుకుంటాడు. వాడు చివరికి మరణానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు. వాడు చంపేస్తాడు. వాళ్ళు రక్షించబడక ముందే చంపేయాలనేటువంటి లక్ష్యంతో వాడుంటాడు. కాబట్టి తల్లిదండ్రులు చేసే ప్రార్థన, తల్లిదండ్రులు చేసేటువంటి దీన మొర దేవుడు ఆలకించి మన పిల్లల్ని కాపాడుతున్నాడు. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వాళ్ళకి చుట్టూ ప్రార్థన కవచాన్ని వేసి పంపించాలి. చాలా సార్లు పిల్లలు తల్లిదండ్రుల చేతిలోంచి జారిపోతారు. కారణం ఒకటే, మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శిక్షణ ఇవ్వలేదు. వాళ్ళకి చూపించాల్సిన మాదిరి చూపించలేదు. ఇక్కడ హొఫ్నీ, ఫీనెహాస్ అనేటువంటి ఏలీ ఇద్దరు కుమారులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒక మాదిరి చూడలేదు. ఆయన్ని ఎప్పుడూ తిండిపోతులాగానే చూశారు. అందుకని పర్లేదులే, మనం కూడా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఒకవేళ ఆయన్ని వ్యభిచారిగా చూడలేదు కానీ వాళ్ళు ఒక మెట్టెక్కి వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు చర్చిలో, దేవుని మందిరంలో. కొన్నిసార్లు ఏలీ కుమారులు చూస్తే మనకి చాలా కోపం వస్తుంది. ఎంత భయంకరులు, ఎంత ధైర్యం వాళ్ళకి! వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారా? మంచిగా జరిగింది వాళ్ళకి. తర్వాత ఇద్దరు ఒక యుద్ధంలో చచ్చిపోతారు. ఒకే రోజున చచ్చిపోతారు. అలా ఏలీ ఇద్దరు కుమారులు ఒకే రోజున చచ్చిపోతారు. దేవుని యొక్క కోపం అంత భయంకరంగా వాళ్ళ మీదకి వస్తుంది. అయితే వాళ్ళని చూస్తే మనకి చాలా ఎగతాళిగా, చాలా అసహ్యంగా. అయితే దేవుడు మనల్ని కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలతోటి మనం ప్రభు యొక్క బళ్ళలోకి పాలుపుచ్చుకుందాం. ఒకసారి మలాకి గ్రంథం తీయండి. మలాకి గ్రంథం. మలాకి 1వ అధ్యాయం. మలాకి అంటే పాత నిబంధనలో చివరి గ్రంథం.
6వ వచనం, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుచున్నాడు. నాకు భయపడేవాడు ఎవరు? ఎక్కడున్నాడు? నేను మీకు తండ్రినైతే నన్ను ఘనపరిచేవాడు ఎక్కడున్నాడు? యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? హెబ్రీ పత్రిక 2:9, పేతురు 2:9, పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నిన్ను నన్ను రక్షించిన తర్వాత దేనిగా చేశాడు? అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఎవరి యాజకులు? కొత్త నిబంధనలో యాజకులు ఎవరు? నువ్వు నేనే. రక్షించబడిన ప్రతి ఒక్కడు కూడా దేవునికి మనుషులకి మధ్యలో ఉండాల్సిన ఒక మధ్యవర్తి. యాజకత్వం చేయాలి మనం. కొత్త నిబంధనలో యాజకుడు ప్రతి విశ్వాసురాలు కూడా. దేవుడు అంటున్నాడు, నిన్ను రాజులైన యాజక సమూహంలో నేను ఉంచాను. 1వ అధ్యాయం పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు 1:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధములైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరి యాజకుడు? ఏం చేయాలి యాజకుడు? బలులు అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. పాత నిబంధనలోని యాజకులు మామూలు గొర్రెలు మేకలు అర్పించేవాళ్ళు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి నువ్వు నేను, యాజకులుగా ఉన్న నువ్వు నేను, మనం అర్పించాల్సిందేంటి? ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలులా? ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటి? రోమాపత్రిక 1:2, 12:2. రోమాపత్రిక 12:1. రోమాపత్రిక 12:1. ఆత్మ సంబంధమైన బలులంటే ఇక్కడ ఒక మాట ఉంది, 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, మన శరీరాలే బలి పశువు, మనమే యాజకులం. మన శరీరాలతో మనం చేసే కార్యాలే ఆత్మ సంబంధమైన బలులు. మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన మనస్సు, మన కళ్ళు దేవుని కోసం వాడబడకపోతే అవి గుడ్డివే. అవి గుడ్డి కళ్ళు. దేవుడు కళ్ళు ఇచ్చింది ఈ ప్రపంచాన్ని చూడడానికి, దేవుని వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి. దేవుడు మనకి భౌతికమైన కళ్ళు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు కూడా ఇచ్చాడు, దేవుని యొక్క సత్యం అర్థం చేసుకోవడానికి. ఈ కళ్ళతో దేవుని సత్యాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించడమే ఆత్మ సంబంధమైన బలులు. ఈ కళ ద్వారా ఆత్మ సంబంధమైన బలు. మత్తయి సువార్తలో దేవుడు అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పీకి అవతల పడే. దాని అర్థం ఏంటంటే, కళ్ళు అభ్యంతరం కలుగజేస్తాయి మనకి. చాలా చాలా అపవిత్రమైనవి చూడడానికి కళ్ళు మనల్ని లాగుతాయి అటు పక్క. విశ్వాసిగా నీకు నాకు ఉండాల్సిన బాధ్యత ఏంటంటే, కళ్ళు తిప్పుకోవడమే, కళ్ళు మూసుకోవడమే, ఈ కళ్ళు లేవు అనుకోవడమే, గుడ్డివాళ్ళం అయిపోవడమే. నేను పాపానికి గుడ్డివాడిని అయిపోతున్నాను. అపవిత్రమైన వాటిని చూడడానికి నన్ను నేను గుడ్డివాణిగా చేసుకుంటాను. నేను ముఖం తిప్పుకోవడం, కళ్ళు మూసుకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను చూడను, నేను గుడ్డివాణిగా ఉంటాను పాపానికి. చూసామనుకోండి, అప్పుడు కూడా మనం అర్పిస్తాం బలులు. అలా చూసి కూడా ఇక్కడికి వచ్చి ప్రభువా
నేను నా జీవితాన్ని నీకు ఇచ్చాను, నీకు నేను అప్పగించుకుంటున్నాను అని మనం చెప్తాం. ఆరాధనలో కూడా చెప్తాం. ప్రభువా నువ్వే నాకు ప్రభువి, రక్షకుడివి అని చెప్తాం. వాటిని ఏమంటాడంటే దేవుడు, నీ కళ్ళు, ఇంకా చూద్దాం, నీ చెవులు, మన చేతులు, మన కాళ్ళు, మన చేతులు, మన కాళ్ళు దేవుని కోసం పనిచేయాలి. దేవుని కోసం వాడబడాల్సినటువంటి కళ్ళు, చేతులు, కాళ్ళు. ఒకవేళ అపవిత్రం చేయడానికి, పాపం చేయడానికి మనం వాడితే ఆ బలిని దేవుడు స్వీకరించడు. ఈ చేతులతోటి దేవునికి మనం చేయగలిగిన పని చేయాలి. మనం కష్టపడి పని చేస్తాం, కొంత డబ్బులు తీసుకొచ్చి మన కష్టార్జితాన్ని దేవుడికిస్తాం. అదొక బలి. మన మనస్సులో దేవుని గురించిన ఆలోచనలతోటి మనం కొన్ని చేస్తాం, అదొక బలి. మన కళ్ళతో దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చదువుతాం, అదొక బలి. మన చేతులతో ఒకళ్ళకి సహాయం చేస్తాం, అదొక బలి. మన కాళ్ళతో ఒక చోటకెళ్ళి కొంచెం సహాయం చేస్తాం, అదొక బలి. మన అవయవాలు దేవునికి బలి పశువులు. మనం బలి ఇవ్వడానికి మన బాడీ నిండా ఎన్నో అవయవాలు ఉన్నాయి. కానీ దేవునికి ఇవ్వకుండా మన ఇష్టాన్ని, మన కోరికలు నెరవేర్చుకుంటే అది ఏమంటాడంటే, మళ్ళీ చూద్దాం మలాకి ఏమంటాడు దేవుడు. మలాకి చూడండి, మలాకి 1వ అధ్యాయం. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం లేకపోతే అపవిత్రమైన బలి మీరు అర్పించుదురు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరచుమని మీరెందరు? యెహోవా భోజనపు బలను నీచపరచినందు చేతనే కదా. గుడ్డిదానిని తీసుకొచ్చి బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటిదానిని, రోగము గలదానిని అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వానిని నీ అధికారికి ఇచ్చిన యెడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్ను నన్ను అడుగుతున్నాడు. గుడ్డిదాన్ని తీసుకొచ్చి నాకు బలి ఇస్తావా? కుంటిదాన్ని తీసుకొచ్చి నాకు బలి ఇస్తావా? రోగంతో ఉన్నదాన్ని తీసుకొచ్చి నాకు బలి ఇస్తావా అని సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్ను నన్ను అడుగుతున్నాడు. నువ్వు నేను యాజకులం. ఎలాంటి ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పిస్తున్నాం. మనం అర్పించేటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన బలులు దేవుడు అంగీకరించి సంతోషిస్తాడా? లేకపోతే గుడ్డిదాన్ని తీసుకొచ్చావా నాకు అర్పించడానికి? కుంటిదాన్ని తీసుకొచ్చావా? కుంటిదానంటే మనమే చాలాసార్లు కుంటివాళ్ళం అయిపోతాం. మన నడత బాగుండదు, మన నడత బాగోదు. మనమే చాలాసార్లు గుడ్డివాళ్ళం అయిపోతాం, మన చూపు బాగుండదు. మనమే చాలాసార్లు మన చెవులలో పాపం చేస్తాం, అపవిత్రమైన వాటిని వింటాం. ఎలా వచ్చాం ఈ ఉదయకాలం? ఎలాంటి ఉద్దేశంతో దేవుని దగ్గరికి వచ్చాం? ఎలాంటి బలులు, ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించడానికి మనం వచ్చాం? ప్రభు అంటున్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను ఆ యజమాని అయితే నాకు భయపడేవాడు ఎవడున్నాడు? హోఫ్ని, ఫీనెహాసులు, ఏలీ యొక్క 2 కుమారులు, దేవుని భయం లేదు వాళ్ళకి. మనుషుల భయం లేదు, దేవుని భయం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏమనుకుంటే చేశారు. నేను కూడా అలాగే చేస్తున్నామా? దేవుడు అడుగుతాడు, నేను నీకు ప్రభువునైతే నాకు భయపడేవాడు ఎవడు? నాకు భయపడ్డావా? నీ ఒక అతనికి హాని చేయడానికి నోటి దగ్గర మాట వస్తే, అమ్మో నేను చేయకూడదు, దేవుడు చూస్తున్నాడు. ఒక అపవిత్రమైన దాన్ని చూడడానికి అవకాశం వస్తే, అమ్మో నేను చూడకూడదు, దేవుడు చూస్తున్నాడు. ఒక అపవిత్రమైన స్థలానికి వెళ్ళడానికి అవకాశం వస్తే, అమ్మో నేను వెళ్ళకూడదు. ఒక అపవిత్రమైన మాట వినడానికి అవకాశం వస్తే, అమ్మో నేను విన్ను. అది బలి ఇవ్వడం అంటే, అది బలి. అలాంటి బలి కోసం దేవుడు అడుగుతున్నాడు నిన్ను. నిజంగా నాకు సరైన బలు, ఆత్మ సంబంధమైన బలు అర్పిస్తున్నావా, లేక కుంటిదాన్ని, గుడ్డిదాన్ని తీసుకొచ్చావా? మనమే సమాధానం చెప్పాలి దానికి. ప్రభు మన దగ్గర నుంచి సమాధానం అడుగుతున్నాడు. హోఫ్ని, ఫీనెహాసులు, తర్వాత ఏలీ ఒకే రోజున చచ్చిపోయారు. దాంతో ఆగిపోలేదు. ఏలీ యొక్క వంశమంతా చచ్చిపోయింది. ఏలీ వంశంలో ముసలివాడు ఒకడు కూడా లేకుండా పోయాడు. ఏలీ వంశంలో చివరివాడు అబ్యాతారు అనేవాడు దావీదు తర్వాత వచ్చినటువంటి సొలొమోను చంపేశాడు వాడిని. దాంతో ఏలీ వంశం పూర్తిగా నాశనం అయిపోయింది. ఒక వ్యక్తి పాపం అతని కుటుంబం, అతని వంశాన్ని నాశనం చేసింది.
యేసుప్రభు వారి యొక్క రక్తం ఉంది కాబట్టి మనకు అలాంటి భయంకరమైన శిక్ష లేదు. కానీ ఎంతో నష్టం జరుగుతుంది. ఎంతో నష్టం. దేవుడు నీకు నాకు ఎలాంటి భాగ్యం ఇచ్చాడు, ఎలాంటి రక్షణ ఇచ్చాడు. మన పాపాలు క్షమించి మనల్ని మన లోపల పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టాడు. ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. ఆయనకి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే బాధ్యత మనకుంది. దేవుడి ఈ మాటలు దీవించునుగాక.